ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి తనుజకు బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కట్ చేపియడం తిరుమల పైనే ఎందుకు చేపించిందనే ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. ఎందుకంటే అన్నీ తెలిసిన ఆమె తనుజ బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడనే జరపాలని ఎందుకు అనుకుంది? అంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదు అంటే మరి అక్కడనే అంటే దేవుని దగ్గరనే చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇలా చేసిందనేది కొన్ని విషయాలు తెలియరాలేదు. సో ఏది ఏమైనా దివ్యల మాధురి చేసిన తప్పు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆమె అన్నీ తెలిసి కూడా బర్త్డే సెలబ్రేషన్ కేక్ కట్ చేపియడం తప్పు అని చాలా అంటే చాలా మంది విమర్శకులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే పోనీ తనుజకు అంటే తెలియదనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మరి రీల్స్ చేయడం తప్పు, ఫోటోషూట్ చేయడం తప్పు, ఇవన్నీ తెలుసుకున్న తనుజ కేక్ కట్ చేపించడం తప్పు అని తెలుసుకోలేకపోయింది. సరే ఆమె కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక సెలబ్రిటీ కాబట్టి, బిగ్ బాస్ 9 రన్నర్ అప్ కాబట్టి ఆమె కొంచెం హుందాతనంగా నడుచుకోవాలి పక్కా. ఎందుకు అంటే ఒకప్పుడు తనుజ వేరు, ఇప్పుడు తనుజ వేరు. ఒకప్పుడు అంటే నార్మల్‌గా సీరియల్లలో నటిస్తూ చిన్న చిన్న ప్రోగ్రామ్‌లకి అటెండ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆమెను చూసి ఇన్‌స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సందర్భాలలో ఇలాంటి పనులు చేయడం వలన కొంచెం నెగటివిటీ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఆమె కొంచెం ఆలోచించి చేయాల్సింది. ఎందుకు అంటే నాకు తెలిసైతే దివ్యల మాధురి లేకుంటే తనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఈమెను కొంచెం డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నారేమో. లేకపోతే ఇలాంటివి అక్కడ చెయ్యొద్దు అని ఆల్రెడీ తెలిసిన దివ్యల మాధురే ఇలా చేయడం వెనుక ఆంతర్యం ఏంటో మరి ఆమె చెప్పాల్సి ఉంది. ఇంకా వీళ్ళు ఓపెన్ అప్ కాలేదు. అంటే ఇలా జరిగింది క్షమించండి మాకు తెలియక చేసినామని ప్రెస్ ముందు వీడియో అయితే ఇప్పటివరకైతే రిలీజ్ చేయలేదు. ఏది ఏమైనా కూడా తనుజ కూడా కొంచెం ఆలోచించి అన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని కిందికొచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలే కానీ అక్కడనే ఉండి కేక్ కట్ చేపియడం కానీ